దివిచాప్సరసామివ, దేవలోకంలోంచి దిగి వచ్చినటువంటి అప్సరసలు పాటలు పాడుతున్నారా అన్నట్టుగా చక్కటి పాటలు వినపడుతున్నాయి. అవి కూడా 3 స్థానములు, మంద్ర మధ్యమ తారస్థాయిల్లో పాటలు వినపడుతున్నాయి. అందమైనటువంటి స్త్రీలు తిరుగుతున్నారు. శుశ్రావ కాంచీ నినదం నూపురాణాంచ నిస్వనం సోపాన వినదాంశ్చైవ భవనేషు మహాత్మనాం. ఆయన భవనాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడవాళ్లు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క వడ్డాణములకు పెట్టబడినటువంటి మువ్వల చప్పుళ్ళు, వాళ్ళ కాళ్ళకి ఉన్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు, చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వాళ్ళు వినపడుతున్నాయి. అంటే అంతమంది ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక్క తల్లి ఏడుస్తోంది. అస్ఫోటిత నినాదాంశ్చ క్షీళితాంశ్చ తతస్తతః శుశ్రావ జపతాం తత్ర మంత్రాన్ రక్షో గృహేషు వై. కొన్ని చోట్ల భుజాలు చరుచుకుంటున్నటువంటి చప్పుళ్ళు, కొన్ని చోట్ల ఆ యోధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు, కొన్ని చోట్ల జపం చేసుకుంటున్నటువంటి స్థితి, కొన్ని చోట్ల మంత్రోచ్చాటనం చేస్తున్నటువంటి రాక్షసులు. దీక్షితాన్ జటిలాన్ ముండాన్ గోజినాంబరవాసస దర్భముష్టి ప్రహరణాన్ అగ్నికుండాయుధాంస్తథ. ఏమి వర్ణిస్తారండి మహర్షి. దీక్షితాన్, కొంతమంది దీక్ష పట్టున్నారు. జటిలాన్, కొంతమంది జటలు కట్టేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ముండాం, కొంతమంది పూర్ణంగా గుడ్డు చేయించేసుకున్న వాళ్ళు ఉన్నారు. గోజినాంబరవాస సహా, కొంతమంది ఎద్దు చర్మం కట్టుకున్నారు. దర్భముష్టి ప్రహరణాన్, కొంతమంది గుప్పిటి నిండా దర్భలు పట్టుకున్నారు. అగ్నికుండాయుధాంస్తథ, అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళు ఇంకా యుద్ధం చేయరు. వాడికి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాడు ఆభిచారిక ప్రయోగం చేసి ఈ దేవతని, ఈ మంత్రాధిష్టాన దేవతని, ఈ అగ్నికుండాన్ని ప్రయోగించేస్తాడంతే ఆ దర్భలతోటి. అంటే ఉగ్ర పూజలు చేసేవాళ్ళు రాత్రి వేళ లంకాపట్టణంలో ఆభిచారిక హోమాలు చేస్తున్నారు. కూటముద్గర పాణీంశ్చ దండాయుధరానపి ఏకాక్షానేక కర్ణాంశ్చ లంబోదర పయోధరాన్. కూటము, ముద్గరము, దండము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, ఒంటికన్నున్న వాళ్ళు, ఒక చెవి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కడుపులున్నవాళ్ళు, కరాళాన్ భుగ్నవక్త్రాంశ్చ వికటాన్ వామనాంస్తథా ధన్నిన ఖడ్గినశ్చైవ శతఘ్నీ ముసలాయుధాన్. కొంతమంది భయంకరమైన స్వరూపం ఉన్నవాళ్ళు, వంకర మూతులు ఉన్నవాళ్ళు, వికృతమైన వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ధనస్సు పట్టుకున్న వాళ్ళు, ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు, పరిగోత్తమ